నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నృసింహ జయంతి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆనాభేర్ బ్రహ్మణోర్ముఖం ఆగళాద్ వైష్ణవం వపు ఆశీషాద్ రుద్రమీశానం తదగ్రే సర్వత శివం అంటుంది శాస్త్రం. నరసింహస్వామి వారికి సంబంధించి పద్మపురాణం విహగేంద్ర సంహితలో అనేక రూపాలు చెప్పడం జరిగింది. విదారణ నరసింహ రూపం అంటే హిరణ్యకశిపుడి నాభిని చీలుస్తున్నట్లుగా ఉంటుంది. స్థౌనక నరసింహ రూపం స్తంభాన్ని చీల్చుకొని నరసింహస్వామి వచ్చినట్లుగా ఉంటుంది. యోగానంద నరసింహ రూపం నరసింహస్వామి యోగముద్రలో ఉన్నట్లుగా మనం దర్శనం చేసుకోవచ్చు. ప్రహ్లాద వరదన్ ప్రహ్లాదుణ్ణి అనుగ్రహిస్తున్న రూపంలో నరసింహస్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇలా పద్మపురాణం విహగేంద్ర సంహితలో అనేక రకాలైనటువంటి నరసింహస్వామికి సంబంధించిన అర్చావతారాలను చెప్పడం జరిగింది. ఈ అర్చావతారాల్లో ఏదో ఒక అవతార స్వరూపాన్ని నృసింహ జయంతి రోజు ఆరాధన చేస్తే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గృహంలో లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి పఠించటం, నరసింహస్వామికి వడపప్పు పానకం నివేదన చేయటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ద్వారా నరసింహస్వామి అనుగ్రహం కలిగి ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక అనే తాపాల వల్ల వచ్చే అన్ని సమస్యలు అధిగమించవచ్చు. అలాగే నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి సుదర్శన మంత్రం పఠిస్తే చాలా మంచిది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఈ సుదర్శన మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కూర్చొని పఠించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఎరుపు రంగు పుష్పాలతో నరసింహస్వామిని పూజించడం ద్వారా, నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులకు నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా విశేషంగా నరసింహస్వామి అనుగ్రహం కలిగి జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నృసింహ జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. నరసింహస్వామి అనుగ్రహం వల్ల దృష్టి దోషాలు, శత్రుబాధలు, అనారోగ్య సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన వైశాఖ పౌర్ణమి కూర్మ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈటీవీ ప్రేక్షకులకు నృసింహ జయంతి శుభాకాంక్షలు. నృసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్దశి, సాయంకాలం చతుర్దశి ఉన్నది గ్రాహ్యము అని చెప్తారు. ఆనాటి సంధ్యాకాలమనందు ప్రదోషకాలమనందు నృసింహావిర్భావం జరిగింది అని ధర్మశాస్త్రాలు చెప్తున్నటువంటి మాట. దాని ప్రకారంగా ఈ రోజుని నృసింహ జయంతి అని చెప్తారు. పరదినమనందు పూర్వదినమందు కూడా పవిత్రములేవి. అంటే దాని ముందు రోజు రాత్రి ఏకభక్తం చేసి మరోరోజు ప్రాతకాలంలో సంకల్పం చేసుకుని ఆ రోజును ఉపవసించి సాయంకాలం నృసింహస్వామికి పూజించడం అనేది చెప్తున్నారు. కనుక వారి వారి విధులను అనుసరించి ఉపవాసాదులు చేయాలి. ఉపవాసాదులు చెయ్యలేకపోయినా నృసింహారాధన 2 పూటలు చేసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటిది. అయితే నృసింహారాధన అంటే భక్తితో నరసింహతత్వాన్ని భావించడం కూడా చాలా ముఖ్యమే. నారాయణుడు ధరించిన అవతారాలు అన్నీ దివ్యములే. అందులో పరిపూర్ణమైనటువంటి అవతారముల్లో నృసింహావతారం కూడా చెప్పబడుతుంది. ఎందుకంటే తాను సర్వవ్యాపకుడు, విశ్వమునంతా తానే ఉన్నాడు, విశ్వమే తాను ఒక సత్యాన్ని రుజువు చేసిన అవతారమే నృసింహావతారం. ప్రహ్లాదుడు వాదన ఏమిటి అంటే ఒక సిద్ధాంతం అయింది. ఆ సిద్ధాంతం సర్వం విష్ణుమయం జగత్, జగత్తంతా విష్ణు స్వరూపమే. అందుకే సర్వం జగత్ విష్ణు అయినప్పుడు ఒకరి పట్ల ఒకరు వైషమ్యాలు ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు, హింస ఉండరాదు. అదే బోధించాడు ప్రహ్లాదుడు. ఆ బోధనని సరిగ్గా అర్థం చేసుకోలేక హిరణ్యకశిపుడు నిరంతరం బాహ్యదృష్టి కలిగినటువంటి వాడే ఆ ద్వేషంతో నుండేవాడు. అందుకే మీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునం దుల్లము చేర్చి
తారడవి నుండిట మేలు నిశాచరాగ్రణి అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని బోధిస్తాడు. కానీ హిరణ్యకశిపుడు అది పెడచెవిని పెట్టాడు. చెట్టు చివరికి విష్ణువు ఎక్కడున్నాడో చెప్పురా అని అడుగుతాడు ప్రహ్లాదుడిని. ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన ఎక్కడో ఉండడం ఏంటయ్యా, ఆయన లేని చోట ఏది అని చెప్పాడు. ఇందుగలడందు లేడని సందేహం అవ్వదని ప్రసిద్ధిగా మనకు తెలిసిన పద్యమే. అది ప్రహ్లాదుడి నోట వచ్చినది. అన్నిట్లో ఉన్నవాడు నారాయణుడే అని. అన్నిట్లో ఉన్నప్పుడు నేను వెతికినా కనబడలేదేమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తాడు. అన్నిట్లో ఉన్నాడు అంటే నీ దృష్టిలో ప్రత్యక్షంగా కనబడాలంతే కదా. ఇప్పుడు కనబడతాడులే అన్నాడు ప్రహ్లాదునితో. నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునని అన్నాడు. ప్రహ్లాదుడి నోట నుండి ఎందుకు వచ్చింది ఆ మాట? నీకు ప్రత్యక్షంగా ఒక రూపంతో వస్తే కానీ కనబడు. ఆయన శక్తిగా చైతన్యంగా అంతటా ఉన్నాడన్నమాట నీకు అర్థం కావడం లేదు. ఆయన ప్రత్యక్షంగా రూపంతో వస్తేనే కానీ నీకు విశ్వాసం కలగదనక నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునని అన్నాడు. ప్రహ్లాదుడు ఆలోచించి అన్నాడా అనడానికి అవకాశం లేదు. ఆయన సత్యములో నిష్ఠితుడే మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ సత్యస్వరూపుడైన నారాయణుడే అని ప్రేరణ కల్పించాడు. ఆ ప్రేరణతో ఎప్పటి నుంచి ప్రహ్లాదుడి నోటి నుంచి ఆ మాట వచ్చిందో వెంటనే అప్పుడు హిరణ్యకశిపుడి స్తంభంలో చూపగలవా అని స్తంభాన్ని అరచేత్తో కొట్టడం, వెంటనే స్తంభం పగిలి అందులోంచి మహాతేజస్వరూపంగా నారసింహుడు ఆవిర్భవించడం జరిగినది. సత్యం విధాతం నిజభృత్యు భాషితం వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మన అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం నమానుషమును భాగవతం వర్ణిస్తున్నది. అది తన భక్తుడు చెప్పిన మాట నిజమని చెప్పడానికై ఒక అద్భుతమైన రూపంతో ఆవిర్భవించాడు స్వామి. అది తన సర్వవ్యాపకత్వాన్ని నిరూపించే రూపం అది. అది వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మన. తను సర్వవ్యాపకుణ్ణి అని భక్తుడు చెప్పినటువంటి మాటని సత్యమని నిరూపించడానికి వచ్చాడు. ఆ భక్తుడు ప్రహ్లాదుడు భక్తరక్షణ కోసం ఉద్భవించాడు. అంతేకాదు ఒక విధంగా గత జన్మలో జై విజయంలో ఒకడైన హిరణ్యకశిపుడిని అనుగ్రహించడం కూడా ఒక లక్ష్యమే కనుక అతడు ఒకప్పుడు భక్తుడే. కనుకనే అక్కడ ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన కారణంపైన రూపంతో ఆవిర్భవించాడంటారు పోతన గారు. అలా వచ్చిన స్వరూపంలో ఎంత ఉగ్రత్వం ఉంది. ఆ ఉగ్రత్వం అసుర సంహారంలో చూపాడు. అదేవిధంగా ఎంత కారుణ్యం ఉంది. ఆ కారుణ్యం భక్తరక్షణలో చూపించాడు. అందుకే ఒకవైపు కారుణ్యము, మరొకవైపు కాఠిన్యము, ఒకవైపు ఉగ్రము, మరొకవైపు సౌమ్యము, రెండూ కలిసిన స్వరూపమే నారసింహ స్వరూపం. భక్తుల పాలిటి కామధేనువు కల్పవృక్షం ఆయన. అదేవిధంగా దుష్టుల పాటి నిగ్రహ శక్తి కూడా ఆయన నిగ్రహానుగ్రహ స్వరూపంగా గోచరిస్తూ ఉంటాడు. సింహము నరుడు ఈ రెండు రూపాలు కలిసినటువంటిదే నరసింహ రూపం. అంటే ద్వంద్వములుగా ఏవైతే ఉన్నాయో ఆ ద్వంద్వముల యందు ఒక శక్తి ఉంది. ఆ శక్తి ద్వంద్వాతీతం కనుక రెండుగా కనబడుతున్న జగత్తులో నిండి వ్యాపించేది ఒక్కటే. ఆ ఒక్కటే ద్వంద్వములకు అతీతమే. అది లేకపోతే ద్వంద్వాలు లేవు, దానికి ద్వంద్వాలు లేవు. ఈ విధంగా సర్వద్వంద్వముల యందు వ్యాపించినటువంటి యోగశక్తియే నారసింహుడు. అందుకని యోగ నారసింహుడు అంటారు. ఇది యోగ నారసింహ, జ్వాలా నరసింహ, ఉగ్ర నారసింహ, లక్ష్మీ నరసింహ అంటూ అనేక నృసింహ రూపాలు ఉన్నాయి. ఇవి మంత్రభేదాలు. అనేక నృసింహ మంత్రాలు కూడా ఉన్నాయని అర్థం. ఇక్కడ నారసింహుడు అంటే నారాయణుడే. నారాయణుని యొక్క అవిభాజ్యమైనటువంటి శక్తియే మహాలక్ష్మి. నారాయణను ఆశ్రయించుకున్నటువంటి శక్తి తల్లి. అందుకే లక్ష్మీ నృసింహ. అదేవిధంగా ప్రహ్లాద వరద నరసింహుడు ఆయన ప్రహ్లాదుని అనుగ్రహించాడు. జయ జయ నృసింహ సర్వేశ ప్రహ్లాద వరద అని అద్భుతంగా కీర్తించారు. భయహర వీర ప్రహ్లాద వరద అంటే అన్నమాచార్యుల వారు. కనుక ప్రహ్లాద వరదుడు ఆయన అంటే భక్తుల పాలిటి కల్పవృక్షము. పైగా ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు. ఎవరు జ్ఞానభక్తుడో వారి పట్ల మరింత ప్రీతిగా ఉంటాడట నారాయణుడు. ఎందుకంటే జ్ఞానం అంటే భగవంతుడు తప్ప మరొకటి లేదు అనే ఎరుకయే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. అందుకే అటువంటి ప్రహ్లాదుని పట్ల ప్రీతి కలిగిన వాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ జ్ఞాని నిత్యయోగి. పైగా అహం సచ మమ ప్రియ, అతడికి నేను ప్రియము, నాకు అతడి ప్రియము అని చెప్పాడు. అందుకే ప్రహ్లాద వరద నరసింహ అనాలి. పైగా యోగ నారసింహుడు. యోగ నారసింహుడు అనేటువంటిది గొప్ప విద్యారూపం. అటువంటి యోగ నారసింహ ఉపాసన కూడా ఉన్నది. ఈయన కూర్చున్న తీరు ఎలా ఉంటుందంటే రెండు మోకాళ్ళు చుట్టూ యోగ పట్టం వేసుకుని ఆ యోగ భంగిమలు ఉంటాడు ఈ నారసింహస్వామి. ఇది జ్ఞానప్రదాయకమైన యోగ రూపం. అలా ఉగ్రరూపము, యోగ రూపము, భోగ రూపము, మూడు రూపాలతో ఉంటాడు నరసింహుడు. భోగ రూపం అంటే లక్ష్మీ నరసింహుడు. ఉగ్ర రూపం అంటే ఆ హిరణ్యకశిపుని చీల్చి చెండాడుతున్న తీవ్రమైన రూపం. ఇక ఆ మధ్యలో ఉన్నటువంటి సౌమ్య జ్ఞాన రూపం యోగ నారసింహం. కానీ యోగ నారసింహ, ఉగ్ర నారసింహ, లక్ష్మీ నృసింహ రూపాలతో ఉన్నవాడు ప్రహ్లాద వరదుడు కూడా. పైగా జ్వాలా నారసింహుడు ప్రధానంగా అగ్నితత్వంగా దీపిస్తూ ఉంటాడు ఆయన. అగ్ని సర్వతోముఖం, అన్ని వైపులా చూస్తుంది. అగ్నితత్వానికి సంకేతంగానే జూలు కలిగిన నృసింహముఖంతో ఉంటాడు.
పైగా అగ్ని సూర్య చంద్ర అగ్ని రూపాలతో ఉంటుంది కనుక త్రినేత్రాలతో ఉంటాడు నృసింహుడు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ అంటాడు హనుమాచార్యుల వారు. కానీ 3 నేత్రములతో దీపిస్తూ ఉంటాడు. పైగా బ్రహ్మ విష్ణు శివాత్మకమైన తేజస్సుతో ఉన్న నారాయణుడు ఆయన. అటువంటి అద్భుతమైన నృసింహతత్వాన్ని నృసింహ తాపిని ఉపనిషత్తులో మంత్రరూపంగా చక్కగా ఆవిష్కరించారు. ఆ స్వామిని స్మరిస్తే చాలు అపమృత్యువులు అకాల మృత్యువులు తొలగుతాయి. అమృత స్వరూపుడు మృత్యుంజయుడు అయినటువంటి నృసింహస్వామి. అందుకే నృసింహతత్వం మృత్యుంజయ తత్వం. అకాల మృత్యు అపమృత్యు బాధను పోగొడుతుంది. నారసింహ నామస్మరణే చాలు రోగాలను పోగొడుతుందంటారు. రోగనాశకుడు మృత్యునాశకుడు అయినటువంటి అమృత స్వరూపుడైన నారసింహస్వామికి నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు లక్ష్మీ నృసింహ జయంతి. చాలా విశిష్టవంతమైనటువంటి సుదినం. అంతేకాకుండా వైశాఖ మాసం ఆదివారం అయింది. ఆదివారంతో కూడిన వైశాఖ మాసంలో పరిపూర్ణవంతమైనటువంటి నరఘోష నరప్రభావాన్ని తొలగించుకోవడానికి సముద్ర స్నానం ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ముఖ్యంగా స్నానాన్ని ఆచరించి వెళ్ళాలి. ఇంటి దగ్గర స్నానానంతరం సముద్రం ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఇసుకలో ఈ యొక్క బాణము గుర్తు ఆ యొక్క ఇసుక పైన వేసి మధ్యలో రాగి చెంబును ఉంచి చేతిలోనికి కరక్కాయ తీసుకొని మీ గోత్రనామాలు చెప్పుతూ సముద్రంలోకి కరక్కాయను విసిరేయాలి. ఇలా విసిరేసిన తదుపరి సముద్ర స్నానాన్ని ఆచరించి మీరు ఇసుకలో ఉంచినటువంటి ఆ యొక్క రాగి చెంబులో మంచినీటిని పోసి కొన్ని నాణెములు వేసి వేద బ్రాహ్మణునికి దక్షిణగా ఇవ్వవలే. ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారికి శ్రీమన్నారాయణమూర్తి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని కలిగిస్తాడు. ఈ రోజున సాక్షాత్తు ఆ యొక్క నృసింహ జయంతి. నృసింహస్వామి వారి యొక్క అవతార స్వరూపాన్ని చూస్తే మానవాకృతి కలిగినటువంటి సింహం తలకాయతో ఉన్నటువంటి స్వామివారు ఆ యొక్క హిరణ్యకశిపుని సంహరించడానికి ఈ ఆకృతిని తప్పనిసరిగా ఎన్నుకున్నాడు స్వామివారు. అసలు ఆకృతి లేనివాడు కదా స్వామి. ఆయన అనుకుంటే ఏ ఆకృతి అయినా వచ్చేస్తుంది కదా. ఆయనలో ఉన్న గొప్పతనం అది. ఆ సర్వాంతర్యామి యొక్క లక్షణం అది. అందున తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని చక్కగా రక్షించడం కోసం ఆయన పడమర దిశలో ఉన్నటువంటి సాయం సంధ్యా సమయంలో ఆ యొక్క స్తంభం నుంచి బయటికి వచ్చి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుని తొడపైన అలా ఉంచి హిరణ్యకశిపుని యొక్క పొట్ట చీల్చి సంహరించినటువంటి విధి విధానం. ఆ సమయంలో ప్రహ్లాదుడు ప్రార్థన చేసి ఆ ఉగ్ర నరసింహుని చూడలేక శాంతించమని కోరుకున్నటువంటి తరుణం. అందుచేత ఆ స్వామివారిని గనక ఈ రోజున గనక చక్కగా గనక మనం ప్రార్థన చేసినట్లయితే భయానకమైనటువంటి ప్రభావాలు జీవితంలో పొడసూపవు. భయం అనేటువంటిది మానవ జీవితంలోకి రానే రాదు. అంతేకాకుండా అనారోగ్యవంతమైనటువంటి ఆ వ్యాధులు కూడాను పటాపంచలైపోతాయి. అన్ని పనుల్లో కూడా విజయ దుందుభి ప్రసాదిస్తాడు ఆ లక్ష్మీ నృసింహస్వామివారు అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ఈ నృసింహ జయంతి నాడు విసినికర్ర
మామిడి పండు తాంబూలం దానంగా కనుక ఇచ్చినట్లయితే చాలా విశిష్టకరమైన ప్రభావం మానవాళికి కలుగుతుంది అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:35. తిథి చతుర్దశి రాత్రి 8:01 వరకు. నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 9:33 నుంచి 11:21 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:53 నుంచి 5:44 వరకు. అమృతకాలం రాత్రి 8:21 నుంచి 10:09 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. ఈరోజు విశేషం ఆదివారం యతీపాత నృసింహ జయంతి. నృసింహ జయంతి సందర్భంగా నృసింహస్వామిని పూజించుకోవడం ద్వారా మనలో ఇబ్బందుల్ని అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఆ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే ఉన్న సమస్యల నుంచి మనం దాటేటువంటి శక్తి ఏర్పడుతుంది. అలాగే ఆదివారం కాబట్టి నదీ స్నానం చేయడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, ఆవు పాలతో తయారు చేసిన పాయసం నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం, ఉదయకాలం సూర్య నమస్కారాలు చేయడం, నూనె పదార్థాలు తినకుండా ఉండడం, ఒకపూటే భోజనం చేయడం మొదలైనవి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఈరోజు యతీపాత ఉన్నందువలన సాయంకాలం 6:35కి సూర్యాస్తమయం కాబట్టి దానికి ముందు భాగంలో గురువింద గింజంత ఎత్తు బంగారాన్ని కనుక దానం చేసినట్లయితే 250 మిల్లీగ్రాములు ఉంటుంది. అది చేసినట్లయితే మేరు పర్వతమంతా బంగారాన్ని దానం చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. యతీపాత రోజున మనం ఏ దానం చేసినా ఏ జపం చేసినా అది అక్షయం అవుతుంది. అలా దానం చేయడానికి శక్తి లేని వారు కనీసం మానసికంగానైనా జనని కనక వృష్టిం దక్షిణాంతేర్పయామి అని అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా ధ్యానం చేసుకుంటే సంపదకు లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు, అనుభవ యోగ్యత పెరుగుతుంది. నేటి ఆణిమత్యాలు. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు. బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. కృతయుగంలో అద్భుత అవతార విశేషం నృసింహావతారం. దుష్ట శిక్షణ కోసం, తన భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం ఉగ్రరూపంలో సగం నరునిగా సగం సింహంగా కలగలిసిన మహాద్భుత అవతారంగా ఉక్కు స్తంభంలో ఉద్భవించాడు నృసింహుడు. హిరణ్యకశిపుని సంహరించి ముల్లోకాలకు పీడను తొలగించి విముక్తి కలిగించాడు.
అహోబిల క్షేత్రంలో వెలసి నిత్య కళ్యాణ స్వరూపునిగా తేజరిల్లుతున్నాడు. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. శ్రీహరి ప్రతి యుగంలోనూ అనేక అవతారాలలో అనుగ్రహించాడు. మత్స్య, కూర్మ, వరాహ అవతారాల తరువాత నృసింహావతారం దాల్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి భక్త పరాయణత్వాన్ని చాటాడు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల శాప విమోచనం కోసం భువిపై తన లీలల్ని ప్రదర్శించాడు. అన్ని అవతారాలలో బాలుడిగా అనేక మహిమలు చాటి వర్ధిల్లిన శ్రీహరి నరసింహావతారంలో మాత్రం స్తంభోద్భవం ద్వారా రాక్షస సంహారం చేసి భక్త ప్రహ్లాదను ముజ్జగాలను కాపాడి అహోబిలంలో కొలువై పూజలందుకుంటున్నాడు. తన భక్తుడైన ప్రహ్లాదుని స్తుతి మేరకు శాంతించిన నృసింహుడు చెంచులక్ష్మి, అమృతవల్లి అమ్మవార్లతో కూడి అహోబిలంలో దిగువ ఎగువ గిరులపై నెలకొని అర్చనాదులు స్వీకరిస్తూ అనుగ్రహిస్తున్నాడు. ప్రతాపరుద్రుడు అనే శివభక్తరాజు పుణ్యక్షేత్రాల సందర్శనంలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించాక అహోబిలం వచ్చాడు. తన దైనందిన కైంకర్యాలలో నిత్యం సూర్యోదయానికి ముందే శివలింగాన్ని బంగారు పూతతో తయారు చేసి అర్చించడం ఆనవాయితీ. అదే క్రమంలో ప్రతాపరుద్రుడు అహోబిలంలో కూడా శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజ చేసే ప్రయత్నంలో శివలింగానికి బదులు నారసింహాకృతి గోచరించిందట. ఆ వింత చర్యకు సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రతాపరుద్రరాజు లక్ష్మీ నరసింహాలయాన్ని స్వామి స్వయంభూగా ఆయన చేతుల్లో వెలసిన స్వామిని సేవించినట్టుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తి అయి వెలసిన క్షేత్రమిది. హిరణ్యకశిపుణ్ణి సంహరించి వికటాట్టహాసం చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ 9 ప్రదేశాలలో వివిధ రూపాలలో స్వామి వెలిశారంటారు. వరాహ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఛత్రవట నరసింహస్వామి, పావన నరసింహస్వామి ఇలా 9 రూపాలలో వ్యక్తమై అవ్యక్తానుభూతిని అనుగ్రహిస్తున్నాడు నృసింహస్వామి. అహోబిల ఆలయంలో ప్రతి స్తంభంపై అద్భుత కళాకృతులు, నగిషీలు మనోహరంగా చెక్కబడి ఉంటాయి. సింహాకృతులు, గజరూపాలు, నవనారసింహమూర్తులు శిల్పీకరించబడిన తీరు విస్మయం కలిగిస్తుంది. ప్రధాన ఆలయంలో ప్రహ్లాదవరద నరసింహుడు దేవేరితో కొలువై శాంతమూర్తిగా భక్తులకు అభయాన్ని అనుగ్రహిస్తూ అర్చనాది పూజలు ఆనందంగా స్వీకరిస్తూ ఉంటాడు. వివిధ స్వర్ణాభరణాలతో, పుష్పమాలికలతో స్వామి, అమ్మవార్లు, ఉత్సవమూర్తులు శోభాయమానంగా తేజరిల్లుతుంటారు. అమృతవల్లి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు నిత్య పూజలు, కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉగ్ర నరసింహస్వామి దర్శన భాగ్యం తరువాత చెంచులక్ష్మి అమ్మవారి దర్శనాన్ని పొంది తన్మయ భరితులవుతారు భక్తులు. ప్రహ్లాద వరదుడిగా కృతయుగంలో అవతరించి ఈ కలియుగంలో కూడా తన లీలా వైభవంతో సకల జీవులను అనుగ్రహిస్తున్న అహోబిల నృసింహస్వామికి విశేష పూజలు, వార్షిక బ్రహ్మోత్సవాలు రమణీయంగా నిర్వహిస్తారు. ఏ తప్పు చేశాడని నా అన్నగారిని రాజ్యం నుంచి పంపించావమ్మా? నాకెందుకమ్మా ఈ రాజ్యం? ఎవడు అడగమన్నాడమ్మా? నిన్ను ఎప్పుడైనా నీ రాజ్యం అడిగానా? అమ్మా, చిట్ట చివరికి నువ్వు విధవయ్యావు, దశరథ మహారాజు గారిని చంపేశావు, తల్లివైపోయావు, లేకపోతే నిన్ను చంపేద్దునమ్మా అన్నాడు. నిజంగా ఏమి భాతృభక్తి, ఏమి ప్రేమ అమ్మా అని ఒక కథ చెప్పాడు. అమ్మా, ఒకనొకనాడు కామధేనువు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతోంది. ఒక గిత్త దూడని అది మొయ్యలేనంత, అది చెయ్యలేనంత పని చేయించడానికి ఒక రైతు దాని మెడ మీద కాడి పెట్టి కొడుతున్నాడు నడవమని. తన సంతతిలో ఉన్నటువంటి ఒక ఎద్దు పొందుతున్న బాధ చూసి ఆక్రోశించి పరిగెత్తింది కామధేనువు. అన్ని ఆవులు, అన్ని దూడలు సంతతిగా ఉన్న కామధేనువు ఒక్క ఎద్దుకి బాధ కలిగితే తట్టుకోలేకపోయిందే. లేక 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 పుట్టిన సుగుణాభిరాముడు మా అన్నగారు రామచంద్రమూర్తి కౌసల్యకొక్కడే కదమ్మా కొడుకు. ఆ ఒక్క కొడుకునంత నిర్దాక్షిణ్యంగా పంపించేశావే. నారచీరలు కట్టుకోమన్నావే, జటలు కట్టుకోమన్నావే, పాదరక్షలు వేసుకోవద్దన్నావే, దండకారణ్యంలో 14 ఏళ్ళు ఉండమన్నావే. మా పెద్దమ్మ కౌసల్య బతికుందమ్మా,
ఎంత బాధపడుతోందో, మా అమ్మకి క్షమార్పణ చెప్పాలమ్మా అని పరుగున వెళ్ళాడు మహానుభావుడు. కౌసల్య ఆవిడ బాధ, ఆవిడిది నరుడి కథగా చదవండి రామాయణం. ఆవిడంది, ఏం నాన్న రాజ్యం దొరికిందా, నువ్వు మీ అమ్మ సంతోషంగా ఉన్నారా, ఎప్పుడు ఎవరా నీకు పట్టాభిషేకం. ఆయన వెంటనే వచ్చి కౌసల్యాదేవి పాదముల మీద పడి ఏడిచి స్పృహ తప్పిపోయాడు. అయోధ్యకాండ చదవండి, ఒక 60 ఒట్లు పెట్టుకున్నాడు. అమ్మా నేను నిజంగా తెలిసి రాజ్యం అడిగి రాముడు అరణ్యానికి వెడితే 10 మంది తాగే నీళ్లలో విషం కలిపిన వాడికి వచ్చే పాపము నాకు కలుగుగాక. నాకు తెలిసి రాముడు అరణ్యానికి వెళ్ళుంటే, రాజ్యాన్ని కోరి ఉంటే, అమ్మా నాకు ఈ పాతకాలన్నీ సంక్రమిస్తాయని ఏడిచాడు. కౌసల్య చూసి తల్లడిల్లిపోయి తొడ మీద కూర్చోబెట్టుకుని, ఎందుకురా నాయన అంత ఏడుస్తావు, నాకు తెలుసురా నీ శీలం అంది. ఎంత తల్లడిల్లిపోయాడు, ఎన్ని అపవాదులు భరించాడు కాబట్టి భరతుడయ్యాడు. నాకు వద్దు ఈ రాజ్యం మహాప్రభో అని ఏడిచాడు మహానుభావుడు. అంత ఏడిస్తే వశిష్ఠ మహర్షి సభ తీర్చాడు, మంత్రులందరినీ కూర్చోబెట్టాడు. భరతుణ్ణి పిలిచి కూర్చోబెట్టి, మీ నాన్న దివంగతుడయ్యాడు, శరీరం విడిచిపెట్టాడు, రాజ్యం రాజు లేకుండా ఉండకూడదు, శరీరం విడిచిపెడుతూ మీ నాన్న రాజ్యాన్ని నీకు ఇచ్చాడు, రామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు, కాబట్టి భరత ఈ రాజ్యం నువ్వు తీసుకో అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అదంతా ఎంతో చీకటిగా ఉంది. ఆ దారిలో వెంట్రుకలు ఉన్నాయి, నాచు ఉంది, గడ్డి ఉంది. అలా వాటితో దారి పూర్తిగా నిండిపోయి ఉంది, బురద. ఆ దారిలో పాపాత్ములు మాత్రమే నడుస్తారు. చీము రక్తము అంతా ఉంది. పైగా ఆ దారి దుర్గంధాలతో నిండి ఉంది. అదిగాక ఎట్లా నడచొచ్చు దారి, కానీ దుర్గంధం, సహించలేనటువంటి దుర్గంధం. ఊపిరి కూడా పీల్చుకోవటం కష్టం. దుర్గంధానికి ఊపిరి కొంతమందికి ఆగిపోతుంది కూడా, చచ్చిపోతారు. అటువంటి పాప మార్గంలో వెళుతూ ఉన్నారు. రక్తమాంసాలతో ఏర్పడినటువంటి బురదలో నిండి ఉంది. పూర్తి బురద అంటే మామూలు బురద కాదు, రక్త మాంసాలతో. అక్కడక్కడ వెముకలు, అక్కడక్కడ కింద పడుతున్నారు, లేస్తున్నారు. అక్కడ ఈగలు, అడవి ఈగలు అక్కడ ఎగురుతున్నాయి. ఏంటిది? దోమలు ఎగురుతున్నాయి, ఎలుగుబండ్లు కూడా అక్కడ తిరుగుతున్నాయి. ఇవన్నీ ధర్మరాజు చూస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆశ్చర్యమైపోయింది ధర్మరాజుకి. అక్కడక్కడ అన్ని వైపులా శవాలు పడి ఉన్నాయి. అక్కడ చెల్లా చెదురుగా ఉన్నటువంటి ఎముకలు, వెంట్రుకలు పడి ఉన్నాయి. అక్కడ క్రిములు, కీటకాలు బాగా నిండున్నాయి. అగ్ని బాగా మండుతూ ఆ బాటను చుట్టుముట్టి ఉంది కూడా. అక్కడ ఇనుప ముక్కులు కల కాకులకి ఇనుప ముక్కులు ఉంటాయి, అట్లా గద్దలు గుండ్రంగా తిరుగుతూ ఎగురుతున్నాయి. ఆ ముక్కులంతా ఇనుప ముక్కలు, మామూలు ముక్కు కాదు. అలాగే అక్కడ గల ప్రేతాలకు సూదులు వంటి ముఖాలు ఉన్నాయి. అవి వింధ్యాపర్వతం వంటి ఆకారాలతో ఉన్నాయి. అవి వేగంగా అక్కడ తిరుగుతున్నాయి కూడా. అక్కడక్కడ పడి ఉన్నటువంటి కొన్ని కళేబరాల నుండి నెత్తురు, మేధస్సు కారుతున్నాయి. కొన్నిటికి చేతులు, తొడలు, భుజాలు తెగి ఉన్నాయి. కొన్నిటికి పొట్టలు, పాదాలు తెగపడి ఉన్నాయి. ధర్మరాజు వాటి దుర్వాసనను భరిస్తూ ముందుకు నడిచాడు. సోదరుల గురించి ఆలోచిస్తూ వాటి మధ్యలో నుంచి నడుచుకుంటూ దేవదూత వెనకాల వెళ్ళాడు. అప్పుడు ఒక నది వచ్చింది. అది దాటరానికి వీలు లేనటువంటి విధంగా ఉంది. అది ఎట్లా ఉందంటే సలసలా కాగుతూ అది కొత్త 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 అంటుంది. పొగలు క్రక్కుతున్నటువంటి వేడి నీళ్లు, అసలు కాలు పెట్టడానికి వీల్లేదు. వేడి నీటితో ప్రవహిస్తుంది కూడా. అది పెద్ద నది వెళుతోంది. ధర్మరాజు ఆ నదిని చూశాడు. తర్వాత కొంచెం ముందుకు నడిచి అసిపత్రవనాన్ని చూశాడు. అక్కడ చెట్లు, ఆకులు పదనైన చురకత్తల్లాగా ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని కత్తుల్లాగా ఆకులు అట్లా ఉండటం ఏమిటి? కొన్ని చోట్ల వేడి వేడి ఇసుక పరుపులు ఉన్నాయి కూడా.
మరికొన్ని చోట్ల కాలిపోతూ సెగలు కక్కుతున్నటువంటి ఇనుప చెట్లు విడివిడిగా ఉన్నాయి. యమదూతలు అన్ని వైపులా ఇనుప బాణాళ్లతో పొగలు వచ్చేలాగా నూనెను కూడా కాస్తున్నారు. ధర్మరాజు వాటిని చూసి ఇంకా ముందుకు నడిచాడు. ఇదంతా పాపలోకం. అప్పుడు ఆయనకు తాకటానికి కూడా వీలు కాని పదునైన ముళ్లతో నిండిన బూరుగు చెట్లు కనిపించాయి. అది చాలా కష్టం, బూరుగు చెట్లు. అక్కడ యమదూతలు పాపపు పనులు చేసినటువంటి వారిని వాటిని కౌగిలించుకోమని కొడుతూ ఉన్నారు కూడా ఆ బూరుగు చెట్లని. అప్పుడు పాపాత్ములు పడుతున్న యాతనలను ధర్మరాజు చూశాడు. అంటే వాళ్ళు అనుభవించడానికి వేరే శరీరాన్ని తీసుకుంటారు కదా. ధర్మరాజుకు ఇంకా కొంచెం పాప యోచన ఉంది కాబట్టి ఆ పాపలకు ఉండేటువంటి శరీర ధర్మాలు ఏమున్నాయో అటువంటి శరీరాన్ని తీసుకున్నారు వాళ్ళంతా కూడా. అన్ని భావాలు ఉంటాయి అక్కడ వాళ్ళకి. అంటే బాధ అనేది ఉంటుంది. అందుకని ముందుగానే చూపించారు ఇక్కడ వ్యాస భగవానుడు మనకు. ఆ పాపలోకంలో అవన్నీ భావాలు ఉంటాయి. మనకేదో శరీరం అయిపోతే ఇంక అయిపోయింది అనుకొని కాదు, ఇంకొక శరీరాన్ని ఇస్తాడు అక్కడ. అంత యాతన పడాల్సిందే మనమని ఎందుకంటున్నంటే మనం అంతా పాపం చేశాం లేదని కాదు, మనం తప్పించుకోలేము. ధర్మరాజు అక్కడ దారుణంగా వీస్తున్నటువంటి దుర్గంధాన్ని పీలుస్తూ ఏం చేయటం, ఇంక గాలి లేదు వేరే. దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవదూత, ఇలాంటి దారిలో నేను ఇంకా ఎంత దూరం నడవాలి? ఇంతవరకు తట్టుకున్నాడు, ఇప్పుడు తట్టుకోలేకపోయాడు. ఏంటయ్యా ఎంత దూరం నడచాలని నేను నా చేత కావటం లేదు, ఛీ అనటం కూడా అసహ్యంగా ఏమవుతుందో అది కూడా భయమే పాపం. ఎక్కడయ్యా నా సోదరులు, ఎక్కడున్నారో చెప్పు, అది వేరే లోపల భయపడుతున్నాడు. ఇక్కడ ఉన్నారేమో నా సోదరులు అని భయపడుతున్నాడు. అయ్యో ఇటువంటి నరకంలో పడ్డారా, నా సోదరులు ఎక్కడున్నారో చెప్పు, ఇక్కడ ఏ దేవతలు నివసిస్తున్నారు, ఇది ఎవరి ప్రదేశం అని అడిగాడు. ఏంటి దేవతలదా పిశాచులదా, ఎక్కడికి వచ్చాం మనం? అప్పుడు దేవదూత చెప్తున్నాడు. ధర్మరాజు మాటను విని వెనక్కు తిరిగి ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నీ నడక పూర్తి అయిపోయింది, నువ్వు మాట్లాడుతూనే అయిపోయింది. ఇక్కడికి నువ్వు ఎప్పుడు మాట్లాడావో అప్పటికి అయిపోయింది. దేవతలు నాతో ఇలా అన్నారు, ఓ దూత, ప్రయాణంలో ధర్మరాజు ఎప్పుడు అలసిపోతాడో ఆ చోటు నుండి వెనక్కు తీసుకొని రా అని నాకు చెప్పారు. నువ్వెక్కడ అలసిపోయి మాట్లాడతావో నోరిప్పుతావో అక్కడి నుంచి వెనక్కి తిరుగు అంతే అన్నారు. నాకు ఆజ్ఞ అదే అయింది. నా దేవతలు, నా ఇంద్రాది దేవతలు అదే ఆజ్ఞ, వెనక్కి తిరుగుదామన్నాడు. కనుక నువ్వు అలసిపోతే మనకి ఇక్కడి నుంచి వెళదామన్నాడు. అలసిపోయావు కాదు, వెళదాం. అలసిపోవటమే పాపకర్మను అనుభవించినట్లు లెక్క. ధర్మరాజు ఆ దుర్గంధంతో ఆ జన్మలో కూడా చూడలేదు ఈ దుర్గంధం. బాగా కలవరపడిపోయి ఉన్నాడు, కలత చెంది ఉన్నాడు. ఆయనకు మూర్ఛ వచ్చేలాగా ఉంది. దాంతో ఆయన వెనక్కు తిరిగి వెళ్ళాలని మనస్సులో నిశ్చయించుకొని వెనక్కు తిరిగాడు. ధర్మాత్ముడైన ధర్మరాజు దుఃఖ శోకాలతో దెబ్బతిని ఉన్నాడు. ఆ నరకం నుంచి వెనక్కి తిరిగాడు. మరుక్షణంలోనే ధర్మరాజుకు అన్ని వైపుల నుండి ఎన్నో రకాలుగా దీనంగా అరుపులు వినిపించాయి. ఎప్పుడు వెనక్కి తిరిగాడు ఉన్నట్టుండి అన్ని చోట్ల నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడు ఓ ధర్మరాజా, ఓ రాజర్షి, ఓ పవిత్ర వంశంలో పుట్టినవాడా, ఓ పాండునందన, మాపై అనుగ్రహం చూపించు నాయనా, నువ్వు ఒక్క ముహూర్త కాలం ఇక్కడే ఉండు. నువ్వు రావటంతోనే ఇక్కడ పవిత్రమైన గాలి వీచింది. ఇటువంటి గాలి మేము చూడలేదు, ఇటువంటి గాలి మేము పీల్చలేదు ప్రభు, కొంచెం సేపు ఉండు. అది నీ శరీరంలోని సుగంధాన్ని స్వీకరించి ఇక్కడ చక్కగా వీస్తోంది, దానివల్ల మాకెంతో సుఖం కలుగుతోంది. కనుక ఓ ధర్మరాజా, మేము సుఖాలు అనుభవించి చాలా కాలమైపోయింది. మా అదృష్టం కొద్దీ నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎన్ని యుగాలు అయిపోయిందో, చచ్చిపోతున్నాం ఇక్కడ మేము. ఎన్నో ఇంకా ఈ పాపం అనుభవిస్తూనే ఉన్నాం మేము, మాకు ఇంకా తరగలేదు. ఆసేపు ఉండు నాయనా, నిన్ను చూడటంతోనే మేము సుఖాన్ని పొందుతున్నాము. కనుక ఒక్క ముహూర్త కాలం నిలబడయ్యా,
నువ్వు ఇక్కడ ఉంటే ఈ యాతనలేమి మమ్మల్ని పీడించవు. చూడు దీన్ని, ఈ బుగురు చెట్టు నేను కౌగిలించుకున్నా కూడా నాకు ఏదో దిండులాగా ఒక పత్తిలాగా కౌగిలించుకున్నట్టు. నాయనా ఇక్కడ కాసేపు ఉండు, నువ్వు ముందు వెళ్ళిపోతే మళ్ళీ నాకు బురుగు చెట్టు అయిపోతుంది ఇది అని ఒకడు అంటున్నాడు. ఒకడు ఇష్టం వచ్చినట్టు, ఇగో నూనె నేను కాలిపోతున్నాను, నన్ను వేయిస్తున్నారు, కాసేపు ఉండి నాకు హాయిగా చల్లగా హిమాలయంలో ఉన్నట్టుగా ఉన్నాను, కాసేపు ఉండయ్యా, నువ్వు కొంచెం ముందు అయిపోతే మళ్ళీ అదే వచ్చేస్తుంది నాకు. యాతనలే మమ్మల్ని ఏది కూడా పీడించడం లేదు, ఏది అనిపించడం లేదు మాకు, ఇప్పుడు బాధ అనిపించడం లేదు, సువాసన వస్తున్నది, ఏది చీము రక్తం కూడా కనపడటం లేదు మాకు, వెంట్రుకలు కూడా కనపడటం లేదు. మేమంతా కూడా వెముకలు అన్నీ చూస్తూ దాని మీద దొరలమంటారు. ఇప్పుడు దొర్లుతున్నాము, దొర్లుతుంటే మాకు దూది పరుపులాగా ఉంది. అందుకని నువ్వు ఇక్కడే ఉండయ్యా, నువ్వు మాకు యాతనలు కూడా మాకు ఏమీ పీడించవు, బాధించవు, ఇక్కడే ఉండిపో మహాప్రభు అని ఎన్నో వేదనలు అనుభవిస్తున్నవారు అన్ని వైపుల నుండి రకరకాలుగా దీనంగా మాట్లాడుతున్న మాటలను ధర్మరాజు విన్నాడు. ఎవ్వరికి ఏ కష్టం లేకుండా పోయిందట. అప్పుడు ఆయన గుండె కరిగిపోయింది. వారిని చూసి ఆయన ఎంతో జాలిపడ్డాడు. వారి కోరిక ప్రకారం ధర్మరాజు, ఆహా ఈ జీవులకు ఎంత కష్టం వచ్చింది అని చింతిస్తూ అక్కడే నిలబడ్డాడు. ఈయన మహానుభావుడు కదా, ఏం చేసేది, ఈయన ధర్మాత్ముడు కదా, నిల్చున్నాడు. ఎంతసేపు ఉంటే అంతసేపు హాయిగా ఉన్నారు కదా వాళ్ళందరూ. ఆ జీవులు బలహీనులుగా ఉన్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు. ధర్మరాజు వారి మాటలను ఒకేసారి విన్నాడు. అయినా అవి ఆయన చెవులలో గింగురులు తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన ఆ గొంతులను సరిగ్గా గుర్తించలేకపోయాడు. ఆ మాటలను బట్టి వారెవరో గ్రహించలేకపోయాడు. ఎంతగానో బాధపడుతున్న వారితో, ఓ జీవులారా, మీ గురించి చెప్పండి, ఎవరు మీరు, ఇక్కడికి ఎలా వచ్చారో చెప్పండి అని అడిగాడు. అప్పుడు వారందరూ ధర్మరాజుతో ఇలా అన్నారు, ఓ ధర్మరాజా, నేనయ్యా కర్ణుణ్ణి. నువ్వు కర్ణుడివా? నేను భీమసేనుణ్ణి. నువ్వు భీమసేనుడివా? అవును మహారాజా, నేను అర్జునుడిని, నేను నకులుడిని, నేను సహదేవుణ్ణి. ఏ అర్జున, నువ్వేంట్రా ఇట్లా పట్టుకున్నావు బూరుగు చెట్టుని? నేను ద్రౌపదిని. ద్రౌపది, నువ్వు ఇక్కడున్నావా? మేము ద్రౌపది కొడుకులం అంటూ వారందరూ ఆక్రోశించారు. ఇక్కడే ఉన్నారు అందరూ కూడా. ధర్మరాజు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఎందుకు దేవుడు ఇలా చేశాడేమిటి? మీరు పుణ్యమే చేశారు కదా, మరి వీరికి శిక్ష ఏమిటి? వీరు ఏ పాపకృత్యాన్ని చేశారు? కర్ణుడు ద్రౌపది పుత్రులు పాంచాల రాజకుమారులు ద్రౌపది మొదలైన వీరందరూ అసలు ఏ పాపం చేశారు? ఎక్కడా కనపడలేదే పాపం చేసినట్టుగా. వీరెందుకు దుర్గంధభరితమైనటువంటి ఈ భయంకర ప్రదేశంలో ఉన్నారు దిగంబరులుగా? పుణ్యాత్ములైన వీరు ఎప్పుడు ఏ పాపం చేశారో తెలియటం లేదే. అలాగే ధృతరాష్ట్ర కుమారుడైనటువంటి ఆ సుయోధనుడు ఏ పుణ్యం చేశాడో తెలియటం లేదు, అక్కడ కూర్చున్నాడు వాడు. ఇదేంటిది, మీరేంటి ఇక్కడున్నారు? కానీ అతడు పాపాత్ములైన తన అనుచరులతో పాటు గొప్ప శోభను పొందుతున్నాడు. అక్కడ ఇంద్రుడిలాగా గొప్ప పూజలను అందుకుంటున్నాడు. వీరంతా నరకంలో పడ్డారు. ఇది ఏ కర్మలకు ఫలితం? మీకు ఏం జరిగింది? నాకేమీ అర్థం కావటం లేదే. ఇక్కడ పడటానికి మీరేం చేసుకున్నారు? అక్కడికి వెళ్ళటానికి వారేం చేసుకున్నారు? నా సోదరులకు సకల ధర్మాలు కూడా తెలుసు కదా. వారు శూరులు, సత్యవచనులు, ఆగమం చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటారు. క్షత్రియ ధర్మాన్ని ఆచరించాలనే ఆసక్తి కలిగి ఉంటారు. సజ్జనులు, యాజకులు భూరి దక్షిణలు ఇచ్చారు. అలాంటి వారు ఇక్కడి నరకలోకంలో ఏమిటి పడటం ఏమిటి? ఇక్కడ నరకలోకంలో నేను నిద్రపోతూ ఉన్నానా? లేక నాకేదైనా మత్తు వచ్చిందా? లేదు నేనేమైనా మేల్కొని ఉన్నానా? నాలో చైతన్యం ఉందా లేదా? ఇది నాకు చిత్త వికారమా, నాలోని చిత్త విభ్రమమా అని ధర్మరాజు ఎంతగానో దుఃఖించాడు. ఆయన మనస్సు చింతలో పీడించబడింది. ఏంటిది? స్వర్గలోకానికి వచ్చి
ఈ పాపలోకానికి రావటం ఏమిటి మళ్ళీ నేను? ఆయన అక్కడ అన్ని భావాలు వచ్చేసాయి. ఆయన ఇంద్రియాలు కలసి చెందాయి. అనేక విధాలుగా ఆలోచించాడు. అలా ఆలోచిస్తూ ధర్మరాజు తీవ్రంగా కోపించాడు. కోపం వచ్చేసింది. అక్కడ కోపం రావాలంటే ధర్మదేవతే కదా. కోపంతో దేవతలను, ధర్మాన్ని కూడా నిందించాడు. తనకు తానే నిందించుకున్నాడు. మరో ప్రక్క నరకలోకంలోని తీవ్రమైన దుర్గంధాన్ని భరించలేకపోయాడు. ఎంతగానో బాధపడుతూ దేవతలతో ఇలా అన్నాడు. అక్కడ ఉన్నారు, దేవదూత ఉన్నాడు కదా, ఆ దేవదూతలకు పిలిచాడు. దేవదూత, నువ్వెవరికి దూతవో వారి దగ్గరికే వెళ్ళిపో. నీ ప్రభువులకు నేను ఎక్కడికి రావటం లేదని చెప్పు, నేను ఇక్కడే ఉంటానని చెప్పు. నేను ఇక్కడ ఉండటం వల్లే నా సోదరులు, నా వారు సుఖంగా ఉన్నారు. చూడు, నేను ఎంతసేపు ఉంటాను అంతసేపు సుఖంగా ఉన్నారు వీళ్ళు. అందుకని నువ్వు వెళ్ళిపో, నాకు ఇదే చాలు. ఆ స్వర్గము వద్దు, ఆ పాడు వద్దు, నేను ఇక్కడ హాయిగా ఉంటాను. నేను వీరు ఆనందంగా ఉంటే చాలు, కనుక నేను రాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ మాటలు విని దేవదూత ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు. సరి ప్రభు, వెళతానని ఆయనకు ధర్మరాజు మాటలు చెప్పాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇదేంటి ఇట్లయిపోయింది, ధర్మరాజు ఇట్లా మాట్లాడుతున్నాడు? 3వ అధ్యాయం. వైశంపాయన మహర్షి ముందుకు చెప్తున్నాడు, జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, ధర్మరాజు నరకలోకంలో ఒక్క ముహూర్త కాలం నిలబడ్డాడు. అంతలోనే ఇంద్రుడు అక్కడికి దేవతలతో కలిసి వచ్చేశాడు. నరకలోకానికి వచ్చాడు ఇంద్రుడు. ధర్ముడు ధర్మదేవత. ధర్ముడు కూడా రూపాన్ని ధరించి ధర్మరాజును చూడాలనే కోరికతో అక్కడికి వచ్చాడు. ధర్ముడు కూడా వచ్చాడు. దేవతలు పుట్టుకతోనూ కర్మలతోనూ పవిత్రులు వాళ్ళు. అందుచేత వారు దేదేప్యమానంగా వెలిగిపోయే శరీరాలతో అక్కడికి రాగానే అక్కడ ఉన్న చీకటంతా తొలగిపోయింది. దాంతోపాటే అక్కడ పాపాత్మను అనుభవిస్తున్న యాతనలు మాయమైపోయాయి. వైతరణి నది మాయమైపోయింది. కూటశాల్మలి వృక్షం, లోహకుంభాలు, కాలుతున్న లోహశిలలు ఇవన్నీ కూడా మాయమైపోయాయి. అన్నీ కూడా అదృశ్యమైపోయాయి. ఓ మహారాజా, అంతకుముందు అన్ని వైపులా ధర్మరాజును కనిపించిన వికృత శరీరాలు ఇప్పుడు అక్కడ లేవు. అన్నీ మాయమైపోయాయి. అక్కడ పుణ్యగంధాలను ప్రసరింపజేస్తూ పవిత్రమైన గాలి వీచింది. అది దేవతలకు దగ్గరగా చల్లగా వీచసాగింది కూడా. ఆ గాలి తాకిడి సుఖాన్ని కలిగిస్తుంది కూడా. ఇంద్రుడు, దేవతలు, వసువులు, అశ్వినులు, సాధ్యులు, రుద్రులు, ఆదిత్యులు, ఇతర స్వర్గవాసులందరూ, సిద్ధులు, పరమఋషులు అందరూ కూడా ధర్మరాజు ఉన్న చోటుకు వచ్చారు. తర్వాత ఇంద్రుడు ధర్మరాజును ఓదారుస్తూ ఇలా అన్నాడు. ఓ మహాబాహు, నువ్వు అక్షయ లోకాలను పొందావు. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని విడిచిపెట్టి మాతో రా. నువ్వు సిద్ధిని పొందావు, అక్షయ లోకాలను పొందావు. కనుక కోపగించకు. ఇది ఏది కాదు, అక్షయ లోకాలకు వెళదాం. నా మాట విను నాయన. రాజులందరూ కూడా తప్పకుండా నరకాన్ని చూడాల్సిందే. ప్రతి రాజు చూడాల్సిందే. అందుకే నువ్వు కూడా నరకాన్ని చూసావు. ఓ ధర్మరాజా, శుభాలు అశుభాలు కూడా విడివిడిగా రాసుల్లాగా ఉంటాయి. ముందు పుణ్యఫలాన్ని అనుభవిస్తే ఆ తర్వాత నరకానికి వెళ్ళాలి. అలా కాకుండా ముందు నరకాన్ని అనుభవిస్తే ఆ తర్వాత స్వర్గానికి వెళతారు. పాపాలు ఎక్కువ చేసిన వాడు ముందుగా స్వర్గాన్ని అనుభవిస్తాడు. పాపాలు ఎక్కువ చేసి ఉంటాడు అనుకోండి, వాళ్ళు స్వర్గాన్ని మొదట వాళ్ళు అనుభవిస్తారు. చిన్నగా ఉంటే మాత్రం పుణ్యము, అప్పుడు స్వర్గసుఖం వాళ్ళు కొంచెమే అనుభవిస్తారు. ఎక్కువ పాపం ఉంటే తర్వాత పాపానికి వెళ్తారు. ఇది తారుమారుగా ఉంది. కనుకే నేను నీ శ్రేయస్సును కోరుకుంటూ ముందుగా నిన్ను ఇక్కడికి పంపించాను. నువ్వు అశ్వత్థామ విషయంలో ఏదో నెపాన్ని ఆధారంగా చేసుకొని ద్రోణుడిని నమ్మించావు. అందుకే నేను కూడా ఏదో ఒక నెపంతో నీకు నరకాన్ని చూపించాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.